ఈ వీడియోలో మనం దీర్ఘచతురస్ర వైశాల్యమునకు సూత్రం కనుగొనడం తెలుసుకుందాం. దీర్ఘచతురస్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? రెక్టాంగిల్ అంటాం. మరి వైశాల్యాన్ని ఏరియా అంటాం. ఫైండింగ్ ఏరియా ఫార్ములా ఫర్ రెక్టాంగిల్. ఇది ఒక దీర్ఘచతురస్రం కదా. ఈ దీర్ఘచతురస్రం లోపల ఉన్న ఈ ప్రాంతం మొత్తము దాన్ని మనము వైశాల్యము అనవచ్చు. అయితే ఈ దీర్ఘచతురస్రం యొక్క ప్రమాణాలు చూద్దాం. దీని ప్రమాణాలు పొడవు 2 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క వైశాల్యాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. దానికంటే ముందుగా దీనిని చూడండి. ఇది ఏమవుతుంది? చతురస్రము అవుతుంది. అయితే దీని యొక్క పొడవు 1 యూనిట్, వెడల్పు 1 యూనిట్గా ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే చదరపు యూనిట్ అంటాము. ఇక్కడ యూనిట్కి బదులుగా మీటరు ఉందనుకోండి, అప్పుడు దీన్ని అంటే పొడవు 1 మీటరు, వెడల్పు 1 మీటరు ఉన్నట్లయితే దాన్ని చదరపు మీటరు అనవచ్చు. అదేవిధంగా యూనిట్ ప్లేస్లో సెంటీమీటర్ ఉందనుకోండి, అంటే పొడవు 1 సెంటీమీటరు, వెడల్పు 1 సెంటీమీటర్ ఉంటే దాన్ని మనము చదరపు సెంటీమీటర్ అనవచ్చు. అయితే ఇప్పుడు దీని అవసరం ఏమిటి అంటే ఈ దీర్ఘచతురస్రాన్ని మనము చదరపు యూనిట్లుగా మార్చుకుందాం. అంటే ఈ దీర్ఘచతురస్రానికి మనకు ప్రమాణాలు మీటర్లలో ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఈ దీర్ఘచతురస్రాన్ని కొన్ని చదరపు మీటర్లుగా మార్చుకుందాం. చదరపు మీటరు అంటే దాని పొడవు వెడల్పు ఏ విధంగా ఉంటుంది? 1 మీటరు ఉంటుంది. కాబట్టి ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత ఉంది? 2 మీటర్లు ఉంది. అంటే 1 మీటర్గా చేయాలి అంటే ఈ విధంగా 2 భాగాలుగా ఏర్పడుతుంది. పైది 1 మీటరు, కిందది 1 మీటరుగా. మరి వెడల్పు ఎంత ఉంది? 3 మీటర్లు ఉంది. మరి దీన్ని 1 మీటర్గా చేస్తే ఏమవుతుంది? ఈ విధంగా 3 భాగాలుగా ఏర్పడతాయి. అప్పుడు చూడండి, ఈ దీర్ఘచతురస్రం ఏమవుతుంది అంటే ఇది 1 చదరపు మీటరు, ఇది 1 చదరపు మీటరు, ఇది 1 చదరపు మీటరు. ఈ విధంగా ఈ దీర్ఘచతురస్రం అంతా చదరపు మీటర్లుగా ఏర్పడ్డాయి. అయితే ఎన్ని చదరపు మీటర్లు వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6 చదరపు మీటర్లు వచ్చాయి. ఇదే మనకు ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము అవుతుంది. అంటే వైశాల్యము ఎంత వచ్చింది? 6 చదరపు మీటర్లుగా వచ్చింది. ఇక్కడ 6 అనేది ఏమిటి అంటే 2 × 3 చదరపు మీటర్లు. ఇక్కడ 2 అనేది ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు. మరి 3 అంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు. చదరపు మీటర్లు. ఈ దీర్ఘచతురస్రం యొక్క ప్రమాణాలు మీటర్లలో ఇవ్వడం జరిగింది కాబట్టి దీని ప్రమాణాలు కూడా ఈ వైశాల్యం యొక్క ప్రమాణాలు చదరపు మీటర్లుగా రాసుకున్నాం. అయితే ఇక్కడ పొడవుని ఇంగ్లీష్లో లెంత్ అంటాం కాబట్టి ఎల్గా రాసుకున్నాము. వెడల్పుని ఇంగ్లీష్లో బ్రెత్ అంటాం కాబట్టి బీగా రాసుకున్నాము. ఈ మొత్తం దాన్ని బట్టి మనము దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమని చెప్పవచ్చు అంటే దీర్ఘచతురస్ర వైశాల్యము = పొడవు × వెడల్పు చదరపు యూనిట్లు అని చెప్పచ్చు. ఇక్కడ చదరపు యూనిట్లు అంటే ప్రమాణాలు మీటర్లలో ఇచ్చారనుకోండి, చదరపు మీటర్లు అవుతుంది. అదేవిధంగా సెంటీమీటర్లు ఇస్తే చదరపు సెంటీమీటర్లు అవుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ = లెంత్ × బ్రెత్ స్క్వేర్ యూనిట్స్ అని చెప్పచ్చు. దీన్ని ఇంకా సులభంగా చెప్పాలి అంటే ఏ L × బీగా రాయవచ్చు. ఏ అంటే వైశాల్యాన్ని ఇంగ్లీష్లో ఏరియా అంటాం కాబట్టి ఏ L × బి అవుతుంది. ఇప్పుడు మనం దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం కనుగొన్నాం కదా. అయితే దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం. 4 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రమునకు వైశాల్యం కనుగొనుము. సాధన చూద్దాం. ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత అన్నారు? 4 మీటర్లు. మరి వెడల్పు 2 మీటర్లు. అయితే మనం దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం ఇప్పుడే కనుగొన్నాం. వైశాల్యానికి సూత్రం ఏమిటి? పొడవు × వెడల్పు చదరపు యూనిట్లు. మరి ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత?
4 మీటర్లు, వెడల్పు ఎంత 2 మీటర్లు. ఇప్పుడు 4 ఇంటూ 2 అంటే 8 చదరపు మీటర్లు. మరి ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం నిజంగానే 8 చదరపు మీటర్లుగా ఏర్పడుతుందా? ఇప్పుడు చూద్దాం. ఈ దీర్ఘచతురస్రాన్ని చదరపు మీటర్లుగా ఏర్పరచాలి అంటే పొడవు ఎంత ఉంది? మనకు 4 మీటర్లు ఉంది. అంటే ఒక్కొక్క మీటర్గా ఏర్పడాలి. అప్పుడు ఈ విధంగా మనకు 4 భాగాలుగా ఏర్పడ్డాయి. మరి వెడల్పు ఎంత ఉంది? 2 మీటర్లు ఉంది. ఒక్కొక్క మీటర్గా అవ్వాలి అంటే ఈ విధంగా 2 భాగాలుగా ఏర్పడాలి. అప్పుడు ఈ దీర్ఘచతురస్రాన్ని చూడండి. ఈ విధంగా మనకు చతురస్రాలుగా ఏర్పడ్డాయి. అయితే ఎన్ని ఏర్పడ్డాయి? 1, 2, 3, 4, 5, 6, 7 మరియు 8. కాబట్టి ఈ దీర్ఘచతురస్రంలో ఎన్ని చతురస్రాలు ఏర్పడ్డాయి? 8 చతురస్రాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇదేమవుతుంది? ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది 8 చదరపు మీటర్లు అవుతుంది. మరియు మరొక ఉదాహరణ చూద్దాం. 3 మీటర్ల పొడవు మరియు వెడల్పు గల దీర్ఘచతురస్రమునకు వైశాల్యం కనుగొనుము. సాధన చూద్దాం. ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత? 3 మీటర్లు ఇచ్చారు. మరి వెడల్పు కూడా 3 మీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం ఏమిటి? పొడవు ఇంటూ వెడల్పు చదరపు యూనిట్లు. అయితే పొడవు ఎంత? 3 మీటర్లు. మరి వెడల్పు కూడా 3 మీటర్లు ఇవ్వడం జరిగింది. మరి 3 ఇంటూ 3 అంటే ఏమవుతుంది? 9 అవుతుంది. అప్పుడు 9 చదరపు మీటర్లు. మరి ఈ దీర్ఘచతురస్రంలో 9 చదరపు మీటర్లు ఏర్పడతాయా? చూద్దాం. ఇప్పుడు పొడవు 3 మీటర్లు ఉంది కాబట్టి 3 భాగాలుగా అవుతుంది. ఎందుకు? చదరపు మీటర్కి 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పు ఉంటుంది కాబట్టి. అదేవిధంగా వెడల్పు కూడా 3 భాగాలుగా ఈ విధంగా అవుతుంది. అప్పుడు చూడండి, ఇది 1 చదరపు మీటరు. అంటే ఈ దీర్ఘచతురస్రం మొత్తం ఈ విధంగా చదరపు మీటర్లుగా ఏర్పడ్డాయి. మరి ఎన్ని ఏర్పడ్డాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరియు 9 ఏర్పడ్డాయి. కాబట్టి ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 9 చదరపు మీటర్లు అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం నేర్చుకున్నాము. అదేమిటి? పొడవు ఇంటూ వెడల్పు చదరపు యూనిట్లు. దీన్నే మనం A = L × Bగా కూడా రాయవచ్చు.